49వ కీర్తనలో 6వ వచనం అండి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి ఒకరికొకరు వారికి నేనెలా భయపడవలెను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి. కొంతమంది జ్ఞానం లేని వారు, ఎవరు జ్ఞానం ఉన్నవారు సైలెంట్ గానే ఉంటారు, అమ్మో అని భయపడి సైలెంట్ గానే ఉంటారు. జ్ఞానం లేని వారు దేన్ని నమ్ముతారు? ఆస్తిని నమ్ముతారు. ప్రాపకము స్థిరము. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి, తమ ఆస్తియే స్థిరమని నమ్మి కదా, స్థిరమని నమ్మి, ఆస్తియే ప్రాపకమని నమ్మి, తన ధన విస్తారతను బట్టి పొగడుకున్న వారికి నేనెలా భయపడాలి? ఈ జ్ఞానవంతుడు మాట్లాడుతున్న మాట. అంటే వాక్యం ఎరిగిన వారు కనుక వారు మాట్లాడుతూ ఉన్నారు, నేనెలా భయపడాలి? ఎందుకు అంటే అక్కడ కొన్ని మాటలు రాశాడు చూడండి. 16వ వచనం, ఒకడు ధన సంపన్నుడై వాని ఎంత ఘనత విస్తరించినప్పుడు నేనెందుకు భయపడాలి? చాలా మంది ధనవంతులు చూసి భయపడతారు, లేనిపోని రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. ఏంటంటే కూర్చొని తిరిగేస్తారు, ఎక్కడ కూర్చుంటే కదా. ఇక్కడ తక్కువ ఇక్కడ ఎవరు ఏం చేయాలి? ఊర్లలో ఒక అసిస్టెంట్ ఇద్దరు అసిస్టెంట్లో ఉంటారు కనుక వారికి మనము అంటే రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, కానీ వారికి మనము భయపడనేలా చెప్తా ఉన్నాడు. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి, తన ధన విస్తారతను బట్టి పొగడుకున్న వారికి నేనెలా భయపడవలెను. రెండవది 16వ వచనములో అక్కడ అంటున్నాడు కదా, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఎంత ఘనత విస్తరించినప్పుడు భయపడకు. నేను ఎందుకు భయపడాలి? కారణం ఏంటో తెలుసా అండి? అక్కడ కారణం రాస్తున్నాడు 17వ వచనంలో, వాడు చనిపోయినప్పుడు ఏమండి పోతాడు, పోయినప్పుడు ఏమియో కొనిపోడు. వాని ఘనత వాని ఎంత వాని వెంట ఘనత దిగదు కదండి. ఎందుకు భయపడాలి? ధనవంతుడని చెప్పేసి మనం ఎందుకు అంత కంగారు అయిపోవాలి అని అంటే, వాడు చనిపోయినప్పుడు లేక వాడు మరణమైనప్పుడు, అక్కడ వ్రాయబడ్డది అతడు చనిపోయినప్పుడు ఏమియో కొనిపోడు. వాని ఘనత వాని వెంట దిగదు అని మాట్లాడుతూ 12వ వచనంలో, ఘనత వహించిన వాడైనను కదా, మనుషుడు నిలువజాలడు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు. ఆ మనుషుడు ఎలాంటి వాడు అని అంటే, నశించు మృగము వంటి వాడు. వాడు పాతాళములో పోర్చబడును అన్నాడు. ఇంకా కింద చదివితే వాడు పాతాళములో పోర్చబడును, వాడికి మరణము కాపరిగా ఉండును. ఎందుకు? దేవుని నమ్ముకోలేదు, తన ధన విస్తారతను బట్టి పొగడుకుంటా ఉన్నాడు కదండి. కాబట్టి అలాంటి అజ్ఞానిని గురించి ఇక్కడ వ్రాయబడ్డది. అతడు తన ఇంత ఘనత వహించిన వాడైనప్పటికీ కూడా అతనికి నేను ఎందుకు భయపడాలి? తన ఆస్తియే గ్యారంటీ అని నమ్మి, స్థిరమని నమ్మి కదా, ఆ నమ్మిన వాడు ఆస్తిని నమ్ముకున్నాడు. అలాంటి వాడికి నేను ఎందుకు భయపడాలి? వాడు నశించు మృగము వంటి వాడు, వాడు పాతాళంలో దిగిపోతాడు, వాడికి మరణము కాపరిగా ఉంటది అని వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి వాడికి భయపడవలసిన పని లేదు. తమ ఆస్తియే ప్రాపకమని కొంతమంది ఉంటారు. నా ఆస్తో కదండి. ఆస్తి మీద నమ్మకం, ఆస్తి ఉండటం తప్పు కాదు. బైబిల్ చెప్తుంది, నీతిమంతులు తమ పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చుదు.
ఆస్తి ఉండటం తప్పు కాదు, దాని మీద మనస్సు పెట్టకూడదు. అమ్మ బాబాయ్ అత్తమాల కబడి తీసి ఆ బంగారం చూసి వాళ్ళు చూస్తారు లోపల పెట్టేసి అది ఉండి వేసుకోలేని దుస్థితి ఉంది కొంతమంది. ఊళ్ళో చూసాను అది ఉంటారు కానీ వేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, మా ఊళ్ళో నానా బాధలు అవి ఎక్కడో డాక్టర్లో పెడతారు. కొంతమంది ఇళ్ళలో ఎన్ని పెట్టుకుని అప్పుడప్పుడు తీసుకుంటా ఉంటారు, మురిసిపోతారు, పెట్టేస్తారు. ఎందుకు అంటే దేన్ని అనుకుంటున్నారు? కనుక ధనము ఉండటం తప్పు కాదు, ఆస్తి ఉండటం తప్పు కాదు, బంగారాలు ఉండటం తప్పు కాదు. దానికంటే దాన్ని మనకి ఇచ్చిన దేవుని మీద నమ్మిక ఉంచాలి. అంటే తమ ఆస్తియే ప్రాపకమని నమ్మాడట. నమ్మద్దు, అది ఉండదు. అది ఉంటుందా? అది ఉండదు. కనుక అలాంటి వారిని నమ్మొద్దని చెప్తున్నాడు సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 28వ వచనం అండి. 11వ అధ్యాయము ధనమును నమ్ముకున్నవాడు బాగుపడుతున్నాడండి కదా. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. కనుక ధనమును నమ్మొద్దు. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగుడు కొనువానికి నేను ఎలా భయపడవలేను అన్నాడు. 49వ కీర్తనలో అండి 6వ వచనంలో అన్నాడు. ఇప్పుడు ధనమును నమ్మిన వాడు ఏమైపోతాడో చెప్తున్నాడు, వాడు పాడైపోవును. ధనము ఉండడం తప్పు కాదు, దాని మీద మనసు పెట్టి నా డబ్బు నా ధనము అని అనుకున్నావా, దాని మీద దృష్టి ఉంచిన తోడనే అది ఎగిరిపోవును. దాని మీద దృష్టి ఉంచితే ఏమవుతుందంట? ఏదో వస్తుంది. ఏమొస్తుంది? లక్షల ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఏమవుతున్నాయి? కనుక దాని మీద దృష్టి ఉంచిన తోడనే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం అండి. 23:4 ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. ఏం పొందటానికి కదా? ఆ డ్యూటీ, ఈ డ్యూటీ, ఓవర్ టైము, ఈ టైము, ఆ టైము, లాస్ట్కి ఏమైపోతాం మనం రెడీ అయిపోతాం. అంటే తప్పదు చెయ్యాలన్నప్పుడు చెయ్యాలి, కానీ దాని మీద ఏమి కొంతమంది ఏదో పోగొట్టే, ఏదో పోగు చేసేయాలని చెప్పి ప్రయాస, ధనము సంపాదించాలని ప్రయాస పడకును. హెచ్చరిక చేస్తున్నాడు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టము. ఎందుకో తెలుసా? నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే నా బంగారము, నా ఫిక్స్డ్ డిపాజిట్లో కొన్నిసార్లు అవి తీసుకుని ఇలా చూసుకుని ఎంత లెక్కలు వేసుకుని కదా కొంతమంది అలా పెట్టుకుంటారు. ఆ లెక్కలు ఒకటికి వాళ్ళు అయిపోయినప్పటికీ ఆకలి ఉంటుంది. అలాగేమవును తృప్తి లేనిపోని ఆనందం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, తృప్తి అయిపోతారు అనమాట. ఆ మొహంలో కలొచ్చేది అదేంటే వెళ్ళి వందలు అంట. ఏంటి నమ్మేసుకున్నాడు, ఏంటి సంతోషంగా ఉన్నారు, ఇంకా తృప్తి ఏంటి గ్రహింతారు కదా. బోధకులందరికంటే విశేష జ్ఞానం అన్నాడు కదండి. మాకు కొంచెం ఉంటుంది జ్ఞానం, గమనంతం అనుకుంటాం. కానీ వాళ్ళ వైఖరి తిన్నరో తాగరో ఎంత ఖుషో, పిల్లలు ఏదైతే గురించేయడం, ఆయన గొడవమంటే టైపు ఇచ్చేయడం, ఎందుకు ఆనందం పట్టలేము. అయితే దాని మీద ఏమి ఉంచావు నువ్వు? ఎందుకు వచ్చింది ఆనందం? దృష్టి ఉంచావు కదా. ఎందుకు వచ్చింది ఆనందం? దృష్టి ఉంచావు. బైబిల్ అంటుంది దాని మీద దృష్టి ఉంచిన తోడనే అది లేకపోవును, అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. ఏంటది? ఐశ్వర్యం.
ఎన్ని డబ్బులు ఉన్నాయని బాబు, ఇందులో ఇన్ని, అందులో అన్ని, ఇందులో ఇన్ని అంటాం కొన్నిసార్లు. అదేమైంది? రెక్కలు ధరించి ఎగిరిపోయింది. పక్షిరాజు ఆకాశములకు ఎగిరిపోతున్నట్లు అది ఎగిరిపోదు కదండి. కనుక దేవుడు, అందుకే జ్ఞాన గ్రంథం, ఏ గ్రంథం? ఎంత జ్ఞానం, ఎంత పాండిత్యం అండి. దేవుని వాక్యములకు ఎంత పాండిత్యాన్ని రాయించి పెట్టాడు. మనం చెప్పుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, కానీ ఆ సబ్జెక్ట్ అంతా సమకూర్చి బోధన విధానంలో బోధిస్తే చక్కగా అర్థమవుతుంది కదా. కనుక మీరు ఆలోచన చేయండి. మొట్టమొదటి మాట, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతా ఉన్నారు. రెండవది, జ్ఞానము లేని వారు ఆపదలో పడిపోతా ఉన్నారు. మూడవది, జ్ఞానము లేక ఇల్లు కట్టబడటం లేదు. ఈ మూడు చెప్పిన వాడు, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, కాబట్టి తారతమ్య భేదము లేదు. సామాన్యులైన వినండి. నాకంటే నేను సామంతుడిని, అంటే పొలాలున్న ఓడిని, వాడు సామంతులు అంటారు కదా, సామంత రోజులు అంటారు. కనుక నేను సామంతుడిని, నేను ధనికుడిని, నేను లేక దరిద్రుడిని అని అంటే కుదరదు. ప్రతి ఒక్కరు, సర్వలోక నివాసులారా ఆలకించండి, చెవి అవ్వండి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకునని దేవుడు చెబుతూ జ్ఞానం గురించి మాట్లాడు. రెండవది, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగడుకుని వానికి నేను ఎలా భయపడాలి? ఎందుకంటే వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు. వాడు నశించు మృగము వంటి వాడు, మరణము వానికి కాపరిగా ఉండను అని చెప్తా ఉన్నాడు. అలా చెప్తూ ధనము సంపాదించొద్దని అనలేదు, కానీ దాని మీద మనసు పెట్టదు. మనసు అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీదే ఉండాలి. దేవా, ఎందుకంటే ఆయన రాజుగారండి. ఆయన ఎవరు? సృష్టికర్త. ఆయన ఎవరు? రాజుగారు. రాజుగారి దగ్గర ఉంటే మనకి ఏం కొలువ? ఏ కొలువ ఉండదు. కనుక ఆ రాజుగారిని మనం గట్టిగా పట్టుకోవాలి, ఆ సృష్టికర్తని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆయన మీదే మన మనసు నిలపాలి. ధనం మీద కాదు, బంగారం మీద కాదు, ఐశ్వర్యం మీద కాదు. అదే దేవుని మాటలు మనం వింటా ఉన్నాం. కనుక ఆయన మీద మనసు పెట్టినట్లయితే ఆయన మనకి ఏ సమయానికి ఏది అవసరమో ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తూ ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దాని మీద మనం మనసు పెట్టామో, దానికి పక్షిరాజులు రెక్కల వంటి రెక్కలు వచ్చేది ఎగిరిపోయిందో, అప్పుడు జనాలు అంటారంట. చూడండి 52వ కీర్తన 7వ వచనం. ఇదిగో దేవుని తనకు దుర్గముగా నిలుచుకొనక, ఏమండి? ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక, తన సమృద్ధి అందు నన్నుగా ఉంచి, దేని ఎదురు ఉంచాడండి? తన సమృద్ధి అందు, ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచి, తన చేటును బలపరుచుకొనిన వాడు, ఏమి సంపాదించుకున్నాడు? చేటును బలపరుచుకొనిన వాడు వీడేని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వులు. అర్థమైందండి? ఎప్పుడు లాగే ఉంటాడంటే ఆయన. డబ్బున్న అలాగే ఉంటాడు, డబ్బు లేకపోయినా అలాగే ఉంటాడు. బంగారం ఉన్న అలాగే ఉంటాడు, బంగారం లేకపోయినా అలాగే ఉంటాడు. ఆస్తి ఉన్న అలాగే ఉంటాడు, ఆస్తి లేకపోయినా అలాగే ఉంటాడు. ఆవిడ కూడా అలాగే ఉంటుందండి. ఆస్తి ఉన్న అలాగే ఉండేది, లేకపోయినా అలాగే ఉండేది అని అంటారు. వెళ్ళని పడిందండి ఇలాగని మనం ఏంటి కనపడాలి. ఏదో కడి మీద వేస్తారు కదా, అదేంటి కనపడాలి. అత్తమాన మా చర్చిలో కాబట్టి అత్తమాన ఇలాగని పిండెట్టుకుంటూ ఉండదా? అంటే డ్రెస్ చేసుకుని పిండెట్టుకుంటే చక్కగా ఉంటారు. ఆ ఎగరకుండా పిండిలు ఎట్టాడు బాబు. మన బాబు ఆ పేపర్లు ఎగురుతుంది, తలలో పెట్టి క్లిప్లు అట్టుకుని చట్లు పెట్టి మనం ఇది చేసుకోవాలి. ఈ వీడియో నేను చూస్తూ ఉంటాను.
నేను చూసిన తర్వాతే ఎదురు పెడతాను. ఎందుకంటే ఇలాగైతే అప్పుడు ఎత్తర మోసుకో ఎప్పుడు బాబోయ్ ముసుగా కదా. కనుక వీళ్ళకి గమనించి నేర్చుకోవాలి క్రమశిక్షణ. కొన్ని స్కూల్లో ఎంత క్రమశిక్షణగా ఉంటాం, కొన్ని ఆఫీసుల్లో ఎంత క్రమశిక్షణగా ఉంటాం కదండి. మొబైల్ కూడా లోపల పట్టుకెళ్ళాము. మన సంఘం చాలా బెస్ట్ అండి. ఊర్లో సంఘాలు ఎలా పూనొస్తుంటే చింగు మంట పెడుతున్నారు. మన వాళ్ళు ఎవరికి కాళ్ళకి పట్టీలు ఉండవు. ఊరుకోం మనం సబ్జెక్ట్ ఏమండి. అక్కడ అలా కాదు, గందరగోళం లిప్స్టిక్లు, ఆ స్టిక్లు, ఈ స్టిక్లు, రకరకాల స్టిక్లు ఎట్టుకుని వచ్చేస్తుంటే ఆ పాస్టర్ గారు చెప్పడం, నేను అలాగే చూసి కూడా ఏం చెప్పడం తప్ప ఈ సబ్జెక్టులు తెలియదు. నాకు ఇస్తే మరి ఏది కాబట్టి మనకి ఎవరో సర్లు అనుకునేవాడు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే పర్వాలేదు, మన సంఘం చాలా బెస్ట్. ఈ బొంబాయిలో వెళ్ళండి అడ్డిట్టాడు, వాళ్ళు ఎందుకు వస్తున్నారో చర్చికి భయభక్తులు లేకుండా భయభక్తులతో ఆయన సన్నిధికి చేరాలంటారు. మరి ఏది కనుక ప్రియులారా ఆలోచన చేయండి. ఏమనుకోవద్దు చెప్తున్నా, నేను బాధపడి మళ్ళీ ఊళ్ళో ఉంటేనే బాగుంటుంది అనుకోకండి, నేర్చుకోండి. కనుక ప్రియ దేవుని పెట్టారా అనవసరంగా బాగుపడ్డాడు అనుకోకండి, అది చెప్పడానికి దేవుడు ఇచ్చాడేమో. కాబట్టి ఆస్తి ఉండాలి, ఉండదట్లేదు, సంపాదించాలి కాదనట్లేదు, దాని మీద నమ్మిక ఉంచవద్దు అండి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగడుకుని వానికి నేనేలా భయపడవలేను. వాక్యాలు కొంచెం ఒత్తిడి నుంచి 2 వరకు వచ్చేయలేదు కాబట్టి అలా నేర్చుకోండి, అవి పనికొస్తాయి. కనుక అలాగా ఆ ధనం మీద ప్రాపకమని నమ్మిన వాడు బతికెలా ఉంటారా అంటే ఒకనొక దినాల పక్షి రాజు రెక్కలు వచ్చినట్టు ఎగిరిపోతాడు. ఎగిరిపోయిన తర్వాత ఇంకేముంది, ఎగిరిపోవాలంత సేపు ఏమంటే ఇంకా ఎగిరిపోవాలంత సేపు భూమి మీద పడతాడు. ఎగిరిపోయిన తర్వాత అప్పుడు ఏమని జనాలు చెప్పుకుంటారు మన గురించి, ఇదిగో అని చదవండి సార్. 52వ కీర్తన 7వ వచనం మరొకసారి చదవండి. ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచి ఇదిగో దేవుని తమకు దుర్గముగా చేసుకొనక తన సమృద్ధి యందు నమ్మిక ఉంచి చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూసి నవ్వుకుంటారు. ఒకప్పుడు రెస్పెక్ట్, ఇప్పుడు ఏం చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ఎందుకండి అని అంటే ఏం బలపరుచుకున్నాడు, చేటును బలపరుచుకున్నాడు, కీడును బలపరుచుకున్నాడు కదా. కాబట్టి దేవుని నమ్మాలి. ఏది స్థిరం కాదండి లోకంలో, మనమే స్థిరం కాదు. బంగారమ్మ గారు తెలుసు, నన్ను చూశారు హాస్పిటల్లో. అసలు బ్రతుకుతానా అని అనుకున్నాం, అందరూ అనుకున్నారు. విజయమేరీ గారు వచ్చారు, ఆ భయంకరమైన సిచ్యువేషన్ లో చూశారు. రవి గారు, సత్యశ్రీ గారు వచ్చారు, ఆ వాళ్ళు చూశారు. నాకే డౌట్ కాబట్టి ఇలా నిలబడతానని అనుకోలే. అంత బాధాకరమైనటువంటి జీవితం. దేవుని నమ్ముకున్నాం, ఏం చేశాం, దేవుని నమ్ముకున్నాం, దేవుని సేవ చేశాం, దేవుని పాటలు పాడాం, వాక్యాలు గంటలు చెప్పాం. ఒకటనుకున్నాను, దేవా బ్రతికించావా, పాడటం మాను, చెప్పడం మాను, గంటలు చెప్తా. బ్రతికించావా, నీ పనికి ఉపయోగపడతావు. బ్రతికించలేదా, ఇక నీ చెప్తాం. నేను అంతవరకు అనుకుంటే ఓకే. ఇదే నా ప్రార్థన. బ్రతికించుకున్నాడు, ఊర్లో కూడా అక్కడక్కడ వాక్యం చెప్పడానికి, అక్కడక్కడ నిలబడటానికి దేవుడు కృప చూపించాడు. మీ మధ్య కూడా దేవుడు నిలబెడతా ఉన్నాడు. ఇలా ఎందుకు చెప్తున్నాను అని అంటే ఏది స్థిరము కాదు, ఆయనే స్థిరం. పన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆయన తండ్రి, మన పిల్లలు వెళ్ళాలి తిరిగి మళ్ళీ మన చేతులు వచ్చి పట్టుకుంటారు. కాబట్టి అది ఎప్పుడైతే తల్లుల దగ్గరికి తండ్రుల దగ్గరికి పిల్లలు రారో వారి జీవితం అయోమయం. కాబట్టి
మనం ఎప్పటికైనా మన పరమ తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళవలసిందే. కాబట్టి భూలోకంలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాము. మన మనసు ఆయన మీద ఆనుకోవాలి. ఎవరి మనసు అయితే నా మీద ఆనుకుంటుందో వారిని సంపూర్ణ సంతోషము గలవానిగా కదా. కాబట్టి ఈ లోకంలో అవసరం లేదండి బంగారం. బంగారం అవసరమే. ఎందుకంటే మనం పెట్టుకోమని ఆ కట్నాలు ఇవ్వాలి కదా, వాళ్ళు పెడుతున్నారు, పెట్టాలి. లేకపోతే చుట్టాల పిల్లలు రావు, కట్నాలు ఇవ్వాలి, డబ్బు ఉండాలి. లేకపోతే చుట్టాల పిల్లలు రావు, బ్రతకాలి, డబ్బు ఉండాలి. కాబట్టి హాస్పిటల్లో బిల్లులు కట్టాలి, డబ్బు ఉండాలి. అది కూడా ఒకరికి ఫోన్ చేసిందంటే నాకు తెలియదు, నేను ఎక్కడ ఐసీలో ఉన్నాను. ఆయన వెంటనే 50,000 పంపించారు. వెంటనే నిమిషాల్లో బాబు ఫోన్ చేసేదాడు, ఆయన వెంటనే 50,000. భగవాన్ ఫోన్ చేసిందంట, వెంటనే 50,000. అంటే ఇంకా కొన్నేళ్ళు కాదు, వెంటనే 50,000. ఇంకా రాహుల్ వెంటనే 50,000. అంటే మన వాళ్ళందరూ కూడా అందరికీ తీర్చుకుంటూ వస్తూ ఉన్నారు. వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే అవసరం. డబ్బు అనేది అవసరం, బంగారం అనేది అవసరం, ఆస్తి అనేది అవసరం ఉండాలి. కానీ దాని మీద మనసు పెట్టాలి. దేవా నీవు నాకు ఇచ్చావు, నీకు వందనాలు కదా. దేవుణ్ణి ఆ బంగారాన్ని బట్టి మనం దేవుని స్థుతించాలి. మనకున్న ఆస్తిని బట్టి మనం దేవుని స్థుతించాలి. మనకి ఏదైతే ఇచ్చాడో దానిని బట్టి మనం దేవుని స్థుతించాలి. కానీ అదే ప్రాపకమని నమ్మకూడదు, అదే స్థిరమని నమ్మకూడదు. అందుకే స్థిరమని నమ్మక తరయము వారికి పరలోకమే స్థిరము నిజముగా. అబద్ధం అనుకుంటున్నారేమో, అందుకే నిజముగా అన్నాడు అక్కడ. అంటే ఈ లోకంలో ఏది స్థిరంగానండి? రక్షణ పొందితే, దేవుని సొంత రక్షకుని అంగీకరిస్తే పరలోకమే స్థిరము. నమ్ముకోకుండా లోకాన్ని లోకంలో ఉన్నదాన్ని నమ్ముకుని దాన్నే ప్రేమించి మనం అలాగే లోకంలో పొందంట ఏమనుకో వాళ్ళు పైకి కడతాడు. ఎప్పుడు దాన్ని పోసినప్పుడు అప్పుడు వరకు ఆకాశం నుండి 100 రూపాయల సంగతి తెలియదు. ఎప్పుడు కింద చూస్తుంది కానీ పైన చూడదు. దాని ముఖం ఎప్పుడు పైన వస్తుంది కదా, ఆకాశం కూడా ఉందన్నమాట అనుకుంటుందంట. అలా కాదు. క్రైస్తవులముగా ఈ లోకంలో పిల్లల మీద కానీ కాబట్టి దేవుడిచ్చిన పిల్లలే, ఆస్తుల మీద కానీ దేవుడిచ్చిన ఆస్తి, ఉద్యోగాల మీద కానీ దేవుడిచ్చిన ఉద్యోగం, బంగారాల మీద కానీ దేవుడిచ్చిన బంగారమే. దావీదుకి ఎంత బంగారం అండి కదా, బంగారం. అసలు అంత బంగారం ఉన్నప్పుడు బైబిల్ ఎవడలేడు, దావీదే. తర్వాత సొలొమోను. అలాంటి ధనవంతుడు ఏమన్నాడు? చిరకాలము యెహోవా మందిరములో నేను అన్నీ ఉన్నా ఏదో రోజున విడిచిపెట్టుకోవాలి కదా. దానికి మన చేతికి రింగ్ ఉందండి. మా అటు చూసి మా భాష తీసి అయ్యో పెట్లు పెట్టేస్తున్నారా, వద్దులే అది ఇచ్చేయండి అని ఇచ్చేసుకుంటారు. ఇది పెడతాం పెట్టదు కదా అంటే వాళ్ళు ఖర్చుకొని కొంత దేవుకో దానికి జ్ఞాపకార్థమైన కొంతకాలం ఉంచుకుంటున్నారు, అదే నమ్మేసుకుంటారు. ఇదే జరుగుతుంది. కాబట్టి ఇట్లా నమ్ముకోకూడదు. ఏదో పెళ్లి రింగ్ అని అది పెట్టుకుంటాం. కానీ ఈ బంగారాల మీద, ఈ ఆస్తుల మీద నమ్మకం ఉంది. కానీ మనలను పుట్టించిన దేవుడు ఎవరున్నారు? మనలను పుట్టించిన దేవుడు, మన కొరకు మహామహిమ నుండి వచ్చి మనల్ని రక్షించిన దేవుడు, సింహాసనాన్ని విడిచి మన కొరకు భూలోకానికి వచ్చి సిలువనెక్కిన వాడున్నాడు. ఆయన కొరకు మనలను మనమే తగ్గించుకుని మనకున్న సమస్తాన్ని కూడా ఆయన మీదే మోపి కదా, ఆయననే నమ్మి ఆయననే ఆధారముగా చేసుకొని మనకి లోకంలో జీవించాలి. లేకపోతే ఏమంటారు అని అంటున్నాడు అని అంటే కదా, ఇదిగో వీడే, ఇదిగో దేవుని తనకు దుర్గముగా చేసి కొనక,
తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు అని మాట్లాడు. వారిని చూచి ఏం చేస్తారు మరి అంటే నవ్వుదురు. కనుక ప్రియ దేవుని ఆలోచన చేయాలి. విశ్వాసుల అలా డబ్బులు పాలు కాకముందే ఎంత ఉన్నా కానీ మందిరాలు తిరగొట్టమ్మా అనే సాక్ష్యం కాదు కదా. ఎంత ఉన్నా కానీ ఎంత దేనాత్ములమ్మా అనే సాక్ష్యం కావాలి. రెండు విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఒకటి జ్ఞానము కలిగి ఉండండి, రెండవది నా మీద డిపెండ్ అయి ఉండండి. ధనం మీద కాదు, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మతో. వాడు పోయినప్పుడు ఏది కొనుకోడు. ఎన్నివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను అన్నాడు. ఏమైంది? నా ప్రాణమా ఇది ఈ షాపులన్నీ నీకే. ఆ షాపుల నిండా ధాన్యం నీ కోసం నింపారు. నువ్వు తిను, నువ్వు త్రాగు, నువ్వు సుఖించు, సంతోషించు అన్నాడు. ఎంతకాలం తింటాడు? కానీ ఆ రాత్రి గిరివాడా వచ్చాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం బ్రతికినంత కాలం ఒక రోజు గడుస్తుందంటే దేవుడు ఎంతో కృప చూపించి ఈ రోజు నాకు ఇచ్చాడంటే అని సంతోషించి పడుకున్నప్పుడు ఆ నిద్రకి వెళ్ళే ముందు దేవా ఈ పగలంతా నేను కృపలో కాపాడినందుకు నన్ను నా బిడ్డలు మీద అందరినీ భద్రపరిచినందుకు వందనాలు. రాత్రి అంతా సుఖ నిద్ర దయచేయి, ఉదయకాలంలో మీరు ఒక సూర్యోదయం అనుగ్రహించు అని ప్రార్థన చేసుకుని పడుకోవాలి. కృతజ్ఞత తినే చెప్పులుగా పడుకునేసాం అది కాదు. కనుక విశ్వాసులారా, రెండు విషయాలు జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానం లేకపోతే ఏమైపోతాం? ఇల్లు కట్టబడతాం, నాశనం అయిపోతాం. ఇంకేమన్నాడు? ఆపదల్లో. కనుక జ్ఞానం అవసరం. రెండవది దేవుడు అవసరం. తమ ఆస్తి కాదు, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మాడట. చివరికి అతని గురించి ఏమన్నారు అంటే ఇదిగో దేవుని మీద ఆధారపడకుండా తమ ఆస్తినే నమ్మి చేతులు బలపరుచుకున్న వాడు ఇతడే అన్నారట. అంటే సరిపోయిందా? నవ్వుకున్నారంట. ఎంత ఫీల్ అయిపోయినాడు ఆయన. కనుక ఆ దినము రాకుండా విశ్వాసులముగా జ్ఞానవంతులముగా ఉండాలని, విశ్వాసులముగా దేవుని మీద డిపెండ్ అవ్వాలి. ఇంకెవరి మీద డిపెండ్ అవ్వడానికి వీలు లేదు. ఆ విధముగా దేవుని మీద ఆధారపడి ఏది కలిగి ఉన్నా దేవుడు నాకు ఇచ్చింది అని అనుకుని ప్రభువులో ముందుకు సాగాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. సమయం వెళ్తా ఉంది, ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి కానీ కొంత టైం లేదు. కాబట్టి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన. పరిశుద్ధరానికి వందనాలు, మీరు ఇచ్చిన వాక్య సందేశం బట్టి నీకు వందనాలు. జ్ఞానం అవసరమని సెలవించండి నాయన. జ్ఞానం లేకపోతే నశించిపోతారన్నారు, జ్ఞానం లేకపోతే ఆపదల్లో పడిపోతారన్నారు, జ్ఞానం లేకపోతే ఇల్లు కట్టబడదు అని సెలవించండి నాయన. సర్వజనులారా అంటున్నా, సామాన్యుల, సామంతుల, ధనికుల, దరిద్రుల, లోక నివాసులారా మీరందరూ చెవి ఇవ్వండి, ఆలకించండి. నా నోరు విజ్ఞాన విషయాలను గురించి పలుకున్నాను. ఈ విజ్ఞానాన్ని మేము నేర్చుకుంటా ఉంటాం. మీ జ్ఞానం ముందు వికసింపబట్టాన్ని ప్రపంచించి ఇహలోకంలో ఉన్న వాటి మీద ఆధారం ఆయన పడకుండా, వాటిని నమ్మకుండా నీ మీదే ఆధారపడి నేను నమ్ముకొని కృపల ముందుకు సాగే వారు ఉండటానికి నీ సహాయం దయచేయమని యేసు క్రీస్తు వారి మహిమగల నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.